తల్లి పెట్టి పంపిస్తాను. కూదమట్టంగా ఉందని కూకొని ఆకేసుకొని తింటున్నారా? నమస్కారం రాజన్న, మీలాంటి వాళ్ళు రావడం ఏంటి మా ఇంటికి? ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను, ఇప్పటి కుదిరి ఇలా వచ్చా. పర్వాలేదు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టి బంగారం లాంటి పిల్లనిచ్చి పట్నం వెళ్ళాడు మీ ఆయన. మొదటిసారి మా ఇంటికి వచ్చారు, లోపలికి రండి రాజన్న. నా చేత్తో మీకు మంచి కాఫీ పెట్టేస్తాను, రండి. మంచి కాఫీ? మీరంతా అన్నం తినంటారా, నేను మంచి కాఫీ తాగొస్తాను. రా బాబా. వేడి చల్లారిపోద్ది, తాగండి. ఏటమ్మా ఊరందరికి జోస్యం చెప్తున్నావంట? అందరూ చెప్పుకుంటున్నారమ్మా, నువ్వు చెప్పింది చెప్పినట్టుగా జరిగిపోతుందంట. నిజమా? కూసోమ్మా కూసో, నాకు కూడా చెప్పు. అంత గొప్పదానేం కాదు రాజన్న. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రత్యక్షంగా ఏది కనపడితే అది అక్షరంగా మారుస్తున్నాను. అందులో కొన్ని చాలాసార్లు నిజాలవుతున్నాయి, ఇంకొన్ని ప్రశ్నగా మిగిలిపోతున్నాయి. ఇదిగో నేను రాసిన ఈ పుస్తకంలో చాలా వరకు నాకే తెలియని విషయాలు రాసిపెట్టాను. కావాలంటే చూడండి. ఇదంతా నా ఊహకే మించింది. 100 ఏళ్ల తర్వాత జరగబోయే సంఘటనలన్నీ ఇందులో ఉన్నాయంటే ఆలోచించండి. అయినా ఇవన్నీ జరుగుతాయో లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు రాజన్న. పర్వాలేదు, ఈ పుస్తకంతో రాసేశాక చెప్పు. నాకు ప్రింటింగ్ వాళ్ళు చాలా మంది తెలుసు, దీని అచ్చేయిచ్చేస్తాను. కృతజ్ఞత. ఆ మాట అటుంచు గాని ఇప్పుడు నీకేదనిపిస్తే అది కాగితం మీద రాయి, అందులో ఎంత నిజం అవుతుందో పాలు చూద్దాం. ఉమాదేవి, ఓ పేపరు పెన్ను పట్రామ్మా. కాఫీ తాగలేదు? అదిగా అట్టుకొచ్చింది. అమ్మా ఇదిగో. నువ్వెళ్ళు. రాబోయే కాలంలో పాపాలు ఎక్కువ అవ్వడం మూలాన వల్లకాడవుతుంది భూమి. మనసులో అనిపించింది రాసేశాను, తప్పుగా అనుకోకండి రాజన్న. నువ్వేం కొత్తగా రాయలేదులే అమ్మా, ఇప్పుడు అట్టాగే ఏడిసే పరిస్థితులు. అది అలాగే ఉంచి ఇప్పుడు నా గురించి ఏటైనా ఆలోచించి రాయి. ఓసారి మీ చేయి చూపించండి. హై. ఒకవేళ నాడి దొరికేస్తే నా మనసులో ఏముందో మొత్తం చెప్పేత్తదేమో. ఒళ్ళంతా ఏడిగా ఉందేటి, ఇంతకి నా గురించి ఏడి రాసేస్తుందో ఏటో. ఐ. కుదురుగా కూసోపోతే కుండ పగులుద్ది. నా వల్ల కుండ పగలవేటి. ఇదే సాక్ష్యం అనుకోండి రాజన్న. ఇప్పుడు నేను గనక మీరు కుండ పగలగొట్టరని రాసి గనక ఉండుంటే మీ చేయి తగిలినా కుండ పగలకుండా ఉండేదేమో. ఇటువంటి సందేహాలే నాకు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ నేను రాసినవి జరుగుతున్నాయా లేదా జరగబోయేవి నేను రాస్తున్నానా అనే పెద్ద ప్రశ్న నన్ను వెంటాడుతోంది. అమ్మా అమ్మా నాన్న వచ్చారు. అవునా? పద పద. ఊహోనే ఉన్నాను, కుండ పగిలింది.